వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని మేడారం గ్రామంలో మండల రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో భూభారతి సదస్సు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు ఆర్జీలను అధికారులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సైదులు మాట్లాడుతూ ప్రజలు తమ భూ సమస్యల గురించి పరిష్కారం కోసం పెద్ద ఎత్తున హాజరయ్యారని, ఆ సమస్యలను ఆగస్టు 14వ తేదీ వరకు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. నేరేడుచర్ల మండలంలో ఈరోజు మేడారం గ్రామంలో రెవెన్యూ సదస్సు గ్రామ పంచాయతీలో నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మా మండలంలో మొత్తం 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఈరోజు 6వ రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ సదస్సులు నడుస్తున్నాయి. ఇప్పటి వరకు మాకు సుమారుగా 170 దాకా అప్లికేషన్స్ వచ్చినాయి. ప్రజలలో కూడా చాలా అవేర్నెస్ ఉంది. ప్రజలు కూడా చాలా భారీ ఎత్తున పాల్గొని వాళ్ళ సమస్యలను మాకు తెలుపుతున్నారు. తర్వాత ఈ గ్రామ సభలు అయిపోయిన తర్వాత అన్నిటిని ఎంక్వైరీ చేసి మనకు ఆగస్టు 14 వరకు మనకు టైం ఉంది. అప్పటిలోపు అన్ని సమస్యలని మేము మ్యాక్సిమం తీర్చడానికి ప్రయత్నం చేస్తాము. మీరు చెప్పండి. ఓకే అమ్మా, నీ పేరేం పేరమ్మా? వెల్లి పద్మ. వెల్లి పద్మ, చెప్పమ్మా నీ సమస్య ఏంది చెప్పాలి మాకు. ఈ బొక్కు మా కొడుకు పేరు మీద ఎక్కాలి సార్. నా పేరు మీద ఉన్నది, మా కొడుకు పేరు మీద ఉందా? ఓకే, ఎన్ని ఎకరాలు ఉన్నది? ఎకరం 15 గుంటలు. మీ కొడుకు పేరు మీద ఎందుకు చేయాలనుకుంటావు? నీ పేరు మీద ఉంది కదా. ఆయనకు ఇచ్చేసిన భూమి, ఇక ఎందుకు నా పేరు మీద ఆయనకి ఎక్కిద్దామని చూస్తున్నాం. ఓకే, అయితే ఇప్పుడు కొత్త పాస్బుక్ ఉన్నది మీ కొడుకు ఎక్కాలనుకుంటున్నాను అంతే. మీ సమస్య వేరే ఏం లేదు అంటే ఇంకేమైనా ఎక్కువ తక్కువ కావడం అట్లా? ఇంకొక 5 గుంటలు ఎక్కాలి దీంట్లో. 5 గుంటలు ఎక్కాలి. మీరు వెళ్ళారా మరి రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళారా? ఎకరం 10 గుంటలు ఎక్కింది, ఇంకా 5 గుంటలు ఎక్కాలి. 5 గుంటలు ఎక్కాలా? 5 గుంటలు ఎక్కడ ఉంది మరి అసలు మీకు తెలుసా? అది ఉన్నది భూమి ఉంది. అంటే మీరు కబ్జాలో ఉన్నారా? కబ్జాలో ఉన్నారు కానీ కబ్జాలోనే ఉన్నా. మీకు ల్యాండ్ అనేది సరిగా లేదు. ఉంది ల్యాండ్ సరిపోతుంది కానీ పేపర్లో రావాలా? ల్యాండ్ సరిపోనుంది కానీ 5 గుంటలు తక్కువ ఎక్కింది. అది 109లో ఉంటుందో మరి దేంట్లో ఉంటుందో సర్వే నెంబరు దాంట్లో లేదు. ఇక 104లో లేదంటారు. ఓకే, మీ సమస్య ఇంత ముందు కలెక్టర్ ఆఫీస్ కానీ రెవెన్యూ ఆఫీస్ కానీ చాలా తిరిగారా? మరి ఇప్పుడు భూభారతిలో పెట్టామంటే అది ఎక్కదని అంటారు. నేను చచ్చిపోతే ఎక్కుద్ది నీ కొడుకు అంటారు. ఓకే అమ్మ, నీ సమస్య సార్. మీ పేరేంటి సార్? నా పేరు ప్రభాకర్ అండి. ఓకే, మీ సమస్యలు ఏంటి సార్? మా సమస్యలు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బట్టి మాకు మా తాతల నుంచి ఉన్న భూములు కూడా ఇంతవరకు మా నాన్న పేరు మీద ఎక్కిన భూములు కూడా మళ్ళీ భూములు మొత్తం మళ్ళీ అమ్మేసినట్టు మా బాబాయ్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడండి. మా బాబాయ్కి భూమి పట్టా లేదు. మా సర్వే నెంబర్ మా బాబాయ్ పేరు మీద వేసుకొని పట్టా చేసుకొని అమ్మేసుకున్నాడు. ఇప్పుడు కబ్జాలో భూమి మీద మేమే ఉన్నాం. మేము చేయలే, మా నాన్న ఒక్కడే చేయించాడు. మా నాన్న అన్నదమ్ములు 4. మాది 2 ఎకరాల 10 గుంటలు అండి. ఇప్పుడు కబ్జాలో మేమే ఉన్నాం. భూమి పట్టా ఇంతవరకు పాస్బుక్ లేదు. కలెక్టర్ ఆఫీస్ పోయినాం, అక్కడ లేదు రెస్పాన్స్. ఎంఆర్ ఆఫీస్ పోయినాం, ఆడ రెస్పాన్స్ లేదు. ఎక్కడ ఏ రెస్పాన్స్ లేదు. ఏమంటారు మరి ఇక్కడ మీరు అడిగితే? ఏమంటారు, సర్వేర్ వస్తారు చేస్తారు అంటున్నారు కానీ ఆ సర్వేర్ రావటం లేదు. వచ్చిన సర్వేర్లు వస్తుర్రు, డబ్బులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. అదే జరుగుతుంది. కలెక్టర్ ఆఫీస్కి ఇప్పుడు మా దగ్గర లెటర్ కూడా ఉన్నదండి. కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్ కూడా ఉన్నది. ఈ భూమి మీ పేరు మీద ఉన్నట్టు మీకు పేపర్స్ ఉన్నాయేమన్నా? పాత పాస్బుక్ ఉందండి. పాత పాస్బుక్ ఉంది. భూభారతి పెట్టారు కదా, దీని మీద అవుతుందని ఏమన్నా మీకు? మాకు కొద్దిగా అవుతుందని నమ్మకం ఉన్నదండి. ఇన్ని కేసీఆర్ పరిపాలన ఉన్నది కానీ ఇంతకాలం కాలేదు. ఈసారి అవుద్దని కొద్దిగా నమ్మకం ఉన్నది. అయితే మాకు బెనిఫిట్. ఓకే సార్, తప్పకుండా మేము సంప్రదిస్తాం. TG24 తరఫున మేము వచ్చినాము. మీ యొక్క సమస్యలు కూడా మేము ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చినాం కాబట్టి థ్యాంక్ యూ సార్. ఓకే.